సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలో పర్యటిస్తున్నారు. శాన్ జోస్ విమానాశ్రయంలో రేవంత్ బృందానికి కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం అమెరికా పర్యటన సాగుతోంది. చార్లెస్ క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉండబోతున్నారు. సభ్యులుగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీడీపీ పాలిట్ బ్యూరో మీటింగ్ లో నిర్ణయించారు. కార్యకర్తలకు ప్రస్తుతం 2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. మిత్రపక్షాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తేల్చారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు కన్న కూతుళ్లు షాక్ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దువ్వాడ ఆయన భార్య వాణికి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే మరో మహిళతో కలిసి ఉన్నారని ప్రచారం నడుస్తోంది. దీంతో తమకు న్యాయం చేయాలని శ్రీనివాస్ కూతుళ్లు ఆందోళన చేస్తున్నారు. జనగామలో పోలీస్ వర్సెస్ లాయర్ వార్ నడుస్తోంది. న్యాయవాద దంపతులపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసేలా మారింది. ఈ వాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనగామ సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ తిరుపతిపై బదిలీ వేటు పడింది. సిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అలానే కానిస్టేబుల్ బి కరుణాకర్ ను ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. తనకు సీఎం పదవి ఆఫర్ చేస్తుంటే ఎన్సీపీ మొత్తాన్ని కూడా తన వెంట తీసుకువచ్చేవాడని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. బీజేపీ, శివసేన తనకు ఆ ఆఫర్ ఇవ్వలేదని చెప్పారు. రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కంటే తాను సీనియర్ అని ఆయన చెప్పుకొచ్చారు. అజిత్ పవార్ కామెంట్స్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 5వ పథకం పడింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సిల్వర్ పథకాన్ని సాధించారు. ఈటను 89.45 మీటర్లు విసిరి ఘనతను సాధించారు. దీంతో ఈ ఒలింపిక్స్ భారత్ కు తొలి సిల్వర్ పథకం తెచ్చినప్పటికీ ఘనత నీరజ్ సొంతం చేసుకున్నారు. ఇక జావెలిన్ త్రోలో పాకిస్తాన్ అథ్లీట్ నదీం ఈటను 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పథకాన్ని సాధించారు. వినేష్ ఫోగట్ చేసిన అభ్యర్థనపై వాళ్ల మధ్యాహ్నం కాస్ విచారణ జరపబోతుంది. వినేష్ తరపున వాదనలు వినిపించడానికి న్యాయవాదిని నియమించుకోవడానికి కూడా కాస్ అవకాశం కల్పించింది. అయితే మాజీ సాలిసిటర్ జనరల్ హరీష్ సాల్వేను నియమించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒలింపిక్స్ రెస్లింగ్ లో తనపై అనర్హతను సవాలు చేస్తూ వినేష్ ఫోగట్ పిటిషన్ వేశారు. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుతీరింది. ప్రభుత్వ సారథిగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అధ్యక్ష కార్యాలయం బంగభవన్ లో దేశాధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మందితో మంత్రి మండలి కూడా ఏర్పాటైంది. సైన్యం డైరెక్షన్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నడవబోతుంది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం ఉన్న ₹1,00,000 పరిమితిని 5 లక్షలకు పెంచినట్టుగా శక్తికాంత్ దాస్ ప్రకటించారు. దీంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసే వారికి ఒకేసారి ₹5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది.